అందరికీ సౌత్ స్నాప్కి స్వాగతం. మన ఛానల్ దక్షిణ భారత సినిమాలో మరియు ఓటీటీలో శక్తివంతమైన మహిళలను, నటీమణులు, టెక్నీషియన్స్లను సెలబ్రేట్ చేసే స్పెషల్ స్పాట్. మహిళల కెరియర్ జర్నీలు, అచీవ్మెంట్స్, మూవీ ఎక్స్పీరియన్సెస్, ఫన్ ట్రివియా, అన్టోల్డ్ స్టోరీస్, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఒక పూర్తి గంట స్నాప్లో తెలుసుకోండి. ఇది మన ఛానల్లో సూపర్ స్పెషల్ ఎపిసోడ్. విజయవాడ బ్యూటీ నుంచి తెలుగు సినిమా మరియు ఓటీటీ స్టార్ అయిన టాలెంటెడ్ యాక్ట్రెస్ దివ్యా శ్రీపాద మరియు ఆమె రీసెంట్ ఓటీటీ రిలీజ్ చరిత కామాక్షిపై పూర్తి స్నాప్. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్. ఈ వీడియో పూర్తిగా ఇన్ఫర్మేటివ్ మరియు మోటివేషనల్. ఫేర్ యూస్ కింద చిన్న క్లిప్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం. మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు స్నాప్ చేద్దాం దివ్యా శ్రీపాద ప్రపంచంలోకి. దివ్యా శ్రీపాద 1996 సెప్టెంబర్ 5న విజయవాడలో జన్మించిన ఈ బ్యూటీ మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చింది. చిన్నప్పుడు విజయవాడలోనే పెరిగి ఇంజనీరింగ్ చదివింది. చిన్న వయసు నుంచి యాక్టింగ్ పట్ల ఆసక్తి. చై బిస్కెట్ యూట్యూబ్ ఛానల్లో గర్ల్ ఫార్ములా వెబ్ సిరీస్తో 2017లో యాక్టింగ్ డెబ్యూ చేసింది. ఆ సిరీస్ వైరల్ అయి దివ్యాకు మొదటి బ్రేక్ త్రూ వచ్చింది. ఆమె సినిమా జర్నీ 2019లో డియర్ కామ్రేడ్తో స్టార్ట్ అయింది. 2019లో వర్క్ వైఫ్ వెబ్ సిరీస్తో మరో హిట్. 2020లో కలర్ ఫోటోలో పద్మజ రోల్ చేసింది. ఆ సినిమా సూపర్ హిట్ అయి దివ్యాకు స్క్రీన్ అవార్డు వచ్చింది. అదే ఏడాది మిస్ ఇండియా మిడిల్ క్లాస్ మెలడీస్ సినిమాలో నటించింది. 2021లో జాతి రత్నాలు మూవీలో జర్నలిస్ట్ రోల్ చేసింది. అదే ఏడాది పుష్ప ద రైజ్లో శ్రీవల్లి ఫ్రెండ్ రోల్ చేసింది. ఈ సినిమా పాన్ ఇండియా హిట్ అయి దివ్యకి మంచి రికగ్నిషన్ వచ్చింది. 2022లో స్వాతి ముత్యం, F3, పంచతంత్రం, గుడ్ లక్ సఖీ చిత్రాల్లో కనిపించింది. ఆ ఏడాదిలోనే యశోదలో సమంతాతో కలిసి నటించింది. ఆ మెడికల్ థ్రిల్లర్లో ఆమె పర్ఫార్మెన్స్ హైలైట్. అదే ఏడాది వర్క్ వైఫ్ 2 వెబ్ సిరీస్. 2024లో సుందరం మాస్టర్, మై డియర్ దొంగ సినిమాలు చేసింది. ఆ తరువాత 2026లో చరిత కామాక్షి, ఆమె రెండో ఓటీటీ రిలీజ్. సినిమాల్లో మనం చాలాసార్లు హీరో హీరోయిన్లను మాత్రమే గుర్తుంచుకుంటాం. కానీ కొన్ని పాత్రలుంటాయి, స్క్రీన్ టైం తక్కువైనా మన హృదయాల్లో ఎక్కువ కాలం నిలిచిపోతాయి. అలాంటి సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఒక నటి దివ్య శ్రీపాద. ఆమె కెరియర్ కథ ఒకేసారి పెద్ద సక్సెస్ వచ్చిన కథ కాదు. అది చిన్న చిన్న అవకాశాలతో మెల్లగా ఎదిగిన ఒక ప్రయాణం. ఈరోజు ఆమె ప్రయాణం, ఆమె ఎదుర్కొన్న స్ట్రగుల్స్, తెలియని విషయాలు మరియు ఆమె తాజా ఓటీటీ సినిమా చరిత కామాక్షి అనుభవాల గురించి తెలుసుకుందాం. దివ్య శ్రీపాద చిన్నప్పటి నుంచే కళలపై ఆసక్తి కలిగిన అమ్మాయి. స్టేజ్ ప్రదర్శనలు, స్కూల్ కాలేజ్ కల్చరల్ ప్రోగ్రామ్స్, డాన్స్, యాక్టింగ్ ఇవి ఆమెకు చాలా ఇష్టం. కానీ సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు ఆమె ముందు ఒక పెద్ద ప్రశ్న నిలిచింది. ఇండస్ట్రీలో అవకాశాలు ఎలా వస్తాయి? ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం అంత సులభం కాదు.
దివ్య మొదట సోషల్ మీడియా మరియు యూట్యూబ్ వీడియోల ద్వారా గుర్తింపు పొందింది. చిన్న స్కిట్స్, ఫన్నీ వీడియోలు, యువతను ఆకట్టుకునే కంటెంట్. ఈ వీడియోల వల్ల ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అదే గుర్తింపు ఆమెకు సినిమా ఆడిషన్స్కు దారితీసింది. మొదట చిన్న పాత్రలు వచ్చాయి, కానీ దివ్య వాటిని చిన్నగా తీసుకోలేదు. ప్రతి పాత్రను ఎంతో శ్రద్ధగా చేసింది. సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఆర్టిస్టులాగే దివ్య కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. ఆడిషన్స్లో తిరస్కరణలు, ఈ పాత్రకు సరిపోదు అనే మాటలు, అవకాశాల కోసం ఎదురు చూడడం. కొన్ని సందర్భాల్లో నెలల పాటు పని లేకుండా ఉండాల్సి వచ్చిందట. ఇది ఒక నటికి చాలా కష్టమైన విషయం. కానీ ఆమె ఒక విషయం నమ్మింది: ఒక మంచి అవకాశం తప్పకుండా వస్తుంది. దివ్య శ్రీపాద నటనలో ఒక ప్రత్యేకమైన విషయం ఉంది. ఆమె పాత్రలు చాలా సహజంగా ఉంటాయి. అతి డ్రమాటిక్గా కాకుండా రియల్ లైఫ్లో ఎలా ఉంటామో అలా నటించడం ఆమె స్టైల్. అందుకే ప్రేక్షకులు ఆమె పాత్రలను ఇష్టపడుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆర్టిస్టులకు ట్రోలింగ్ తప్పదు. దివ్య కూడా కొన్ని సందర్భాల్లో ట్రోల్స్ను ఎదుర్కొంది. ఆమె ఫోటోలపై అనవసర కామెంట్స్, వ్యక్తిగత జీవితంపై ఊహాగానాలు. కానీ ఆమె ఎక్కువగా స్పందించలేదు. ఆమె ఫోకస్ పని. ఇప్పుడు ఆమె తాజా ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. చరిత కామాక్షి. ఈ సినిమా డైరెక్ట్గా ఓటీటీలో విడుదలైంది. ఈ ప్రాజెక్ట్ దివ్యకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా ఎమోషనల్ డెప్త్ కలిగినది. స్క్రీన్ మీద ఆమె పాత్రలో ఉన్న భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చరిత కామాక్షి 2026 మార్చి 5న ఈ టీవీ విన్ ఓటీటీలో రిలీజ్ అయిన ఈ తెలుగు రొమాంటిక్ డ్రామా చందు సాయి డైరెక్ట్ చేసిన మూవీ. దివ్య శ్రీపాద చరితగా, అభయ్ బెత్తిగంటి, నవీన్ బెత్తిగంటిగా మెయిన్ లీడ్స్. కో స్టార్స్గా రాజశేఖర్ ఆనింగి, సునీత మనోహర్, పృథ్వీరాజ్ నటించారు. ప్రొడక్షన్ చందు సాయి ప్రొడక్షన్స్. మ్యూజిక్ వివర్త్ అగ్నిహోత్రం. మూవీ హిట్ అయింది. అన్ఫర్గెటబుల్ మూమెంట్స్ మిక్స్తో సక్సెస్. ప్లాట్ విషయానికి వస్తే, చరిత ఒక ఇన్నసెంట్ గర్ల్ తన మ్యారీడ్ లైఫ్ని ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్తో స్టార్ట్ చేస్తుంది. ఆమె న్యూ లవ్, లైఫ్ అడ్జస్ట్మెంట్లో ఎమోషనల్ జర్నీ సాగుతుంది. దివ్య చరిత రోల్ లేయర్డ్ క్యారెక్టర్, కాన్ఫిడెంట్ పర్ఫార్మెన్స్, రొమాన్స్ ఎలిమెంట్స్లో హైలైట్. చరిత కామాక్షి షూటింగ్ సమయంలో దివ్యకు ఎన్నో కొత్త అనుభవాలు వచ్చాయి. ఇంటెన్స్ ఎమోషనల్ సీన్స్, లాంగ్ షూటింగ్ షెడ్యూల్స్, కొత్త టీంతో పని. ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాట, ఈ సినిమా నాకు నటిగా మరింత నమ్మకం ఇచ్చింది. చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఏంటంటే, దివ్యకు పుస్తకాలు చదవటం అంటే చాలా ఇష్టం. ఆమెకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. సోషల్ మీడియాలో కనిపించే గ్లామర్ కంటే ఆమె రియల్ లైఫ్ చాలా సింపుల్. ఫ్యామిలీతో టైం గడపటం ఆమెకు చాలా ఇష్టం. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం
చరిత కామాక్షి తర్వాత దివ్యకు మరిన్ని ఓటీటీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయట. కొన్ని దర్శకులు కూడా ఆమెతో పని చేయాలని ఆసక్తి చూపుతున్నారట. అంటే ఆమె కెరియర్ ఇప్పుడు కొత్త దిశలో ముందుకు వెళ్తోంది. దివ్య గురించి సహనటులు చెప్పే విషయం ఏమిటంటే ఆమె చాలా డౌన్ టు ఎర్త్. సెట్స్లో అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇదొక మంచి ఆర్టిస్ట్ లక్షణం. దివ్య శ్రీపాద లక్ష్యం కేవలం చిన్న పాత్రలు చేయడం కాదు. ఆమెకు కావాల్సింది విభిన్న పాత్రలు, స్ట్రాంగ్ మహిళా పాత్రలు, ఎమోషనల్ డ్రామా పాత్రలు, ఛాలెంజింగ్ క్యారెక్టర్స్. ఓటీటీ నుంచి సినిమాల వరకు ప్రతి ప్లాట్ఫామ్లో తన ప్రతిభ చూపాలని కోరుకుంటోంది. దివ్య శ్రీపాద కథ ఒక పెద్ద స్టార్ కథ కాదు. అది చిన్న అవకాశాలను పెద్ద విజయాలుగా మార్చుకున్న కథ. ఆమె ప్రయాణం మనకు ఒక విషయం చెప్తుంది. సక్సెస్ ఒక్క రోజులో రాదు, కానీ పట్టుదల ఉంటే అది తప్పకుండా వస్తుంది. ఈరోజు ఆమె ఒక గుర్తింపు పొందిన నటి. రేపు ఇంకా పెద్ద స్థాయికి చేరుకోవచ్చు. ఇది మీ సౌత్ స్నాప్లో దివ్య శ్రీపాద మరియు చరిత కామాక్షిపై పూర్తి స్నాప్. ఆమె జర్నీ గురించి ఏమనుకుంటున్నారు? మీకు దివ్య శ్రీపాద గురించి ఏ విషయం ఎక్కువగా ఇష్టం? చరిత కామాక్షి సినిమాలో ఆమె పాత్ర మీకు ఎలా అనిపించింది? కమెంట్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేయండి మరిన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ స్నాప్లో కలుద్దాం.